హలో అండి. ఇవాల్టి సమ్మర్ స్పెషల్ వచ్చేసి టేస్టీ టేస్టీ ఫ్రూట్ సలాడ్. చాలా సింపుల్‌గా అండ్ టేస్టీగా ఇంట్లో ఉండే వాటితోనే ఇంత రుచిగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో 2 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకొని, పావు కప్పు వరకు పాలు వేసుకొని ఉండలు లేకుండా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వేస్తే ఫ్రూట్ సలాడ్ అనేది మంచి టేస్టీగా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఇది అవైలబుల్ లేకపోతే 2 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ అయినా వేసుకొని ఇలా సాఫ్ట్‌గా కలిపి పెట్టుకోవాలి ఉండలు లేకుండా. ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టి దానిలో హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా పర్లేదు, లేదంటే నార్మల్ పాలైనా పర్లేదు. వాటిని తీసుకొని ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు పైన అట్టు కట్టకుండా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. ఇలా పాలు కొద్దిగా వేడయి పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్ ఉంది కదా, దాన్ని ఈ పాలల్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ వేయగానే పాలకి కొద్దిగా థిక్నెస్ అనేది వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 3 స్పూన్స్ వరకు షుగర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా షుగర్ అంతా కరిగిపోయి పైన అట్టు కట్టకుండా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఇది పాలు కాస్త థిక్‌గా అయిపోయాయి చూడండి ఇక్కడ. ఇలా పాలనేది కన్సిస్టెన్సీకి వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు దాన్ని ఫ్రీజర్‌లో ఒక 1, 2 అవర్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు అది కూల్ అయ్యేలోగా ఇప్పుడు మనం ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఇష్టమైన ఏ ఫ్రూట్స్ అయినా కూడా దీనిలోకి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే గ్రేప్స్, పపాయ, అదేవిధంగా నా దగ్గర అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకున్నాను. అన్నీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని తీసుకోవాలి. ఫ్రూట్స్ ఇవే వేయాలని ఏమీ లేదు. మనకి ఏవి అవైలబుల్‌గా ఉంటే ఏవి ఇష్టమైతే అవి వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే గ్రేప్స్, బనానా, పపాయ, పొమోగ్రానేట్, యాపిల్ ఇవన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రిడ్జ్ నుండి ఈ మిల్క్‌ని తీసి ఇందులో ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత పైన గార్నిష్ కోసము కాస్త జీడిపప్పు చిన్న చిన్న పలుకులుగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్‌గా ఈ ఫ్రూట్ సలాడ్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే చల్లగా ఫ్రూట్ కస్టర్డ్‌ని మనం ఇంట్లో చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లోకి ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు ఈ సమ్మర్‌లో ఇలా చల్లగా దాంట్లో ఐస్ క్రీమ్ వేసి ఇచ్చారంటే ఆహా! సూపర్‌గా ఉంటుంది. సో, మీరు కూడా ఈ ప్రాసెస్‌లో చాలా సింపుల్‌గా ఈ ఫ్రూట్ కస్టర్డ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా! ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.